హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు టాపిక్లో మనము ఈ మోషన్ ఇన్ వన్ డైమెన్షన్లో ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి న్యూమరికల్స్ వాటి టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. బేసికల్గా మోషన్ ఇన్ వన్ డైమెన్షన్లో న్యూమరికల్స్ని మనము 3 టైప్స్గా క్లాసిఫై చేద్దాం. దాంట్లో మొట్టమొదటిది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ద సెకండ్ వన్ క్యాలిక్యులస్, థర్డ్ వన్ గ్రాఫ్స్. ఈ మూడింటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉంటాయో ఒకసారి చూద్దాం. సో మొట్టమొదట మనము ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో మొత్తం మనము 3 కేటగిరీస్ తీసుకోవచ్చు. దాంట్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఆ తర్వాతనేమో క్యాలిక్యులస్, ఆ తర్వాత ఏమో మూడోదేమో గ్రాఫ్స్. ఈ మూడింటి నుంచేసి మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ మూడిట్లో కూడా మనం కొన్ని సెలెక్టివ్గా తీసుకోవచ్చు, ఎందుకంటే 99% అవే మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. సో దాంట్లో వచ్చేటువంటి ఫస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కేటగిరీ కింద మనకి ఈక్వేషన్స్ చూద్దాం. దాంట్లో మొట్టమొదటి ఈక్వేషన్ v=u+at, ఆ తర్వాత సెకండ్ ఈక్వేషన్ s=ut+12at², ఆ తర్వాత మళ్ళీ దీంట్లో మనకి v² - u² = 2as. డిస్టెన్స్ ఇన్ ద nth సెకండ్ Sn u + a × n - 1/2. సో మనకి ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. దీంట్లోనే మళ్ళీ మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో సో ఏంటి 2 కేటగిరీస్ అంటే కనుక, ఒకటేమో ఫ్రీ ఫాల్, రెండోదేమో వర్టికల్లీ ప్రొజెక్టైల్ బాడీస్. ఫ్రీ ఫాల్ బాడీస్, ప్రొజెక్టైల్ బాడీస్. మళ్ళీ వీటిల్లో కూడా చాలా రిపీటెడ్గా వచ్చేటువంటి న్యూమరికల్స్ ఫార్ములాస్ ఏంటంటే, ఈ రెండింటికి బేసికల్గా ఫార్ములాస్ దాదాపుగా ఒకటే వస్తుంటాయి. దాంట్లో మనం తీసుకోవాల్సిన మ్యాక్సిమం వచ్చేటువంటి చాలా ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి ఫార్ములా హెచ్ మ్యాక్సిమం u²/2g. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనల్ని దీంట్లో ఇంకా అడిగేది ఏంటంటే, ఆబ్జెక్ట్ కనుక ఒక సర్టెన్ హైట్ నుంచేసి వెలాసిటీ when it reaches the ground, v =√2gh. ఈ ఫార్ములా మనకి మిగిలిన ఫార్ములాస్ బేసికల్గా వీటి బేస్ చేసుకుని ఫ్రీ ఫాల్ అయితే కనుక ఇనీషియల్ వెలాసిటీ u = 0 అవుతుంది. ప్రొజెక్టైల్ బాడీస్కి అయితే కనుక ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. వాటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేటువంటి ఫార్ములాస్ని మనము బేస్ చేసుకుని దాని మీద న్యూమరికల్స్ ఉంటాయి. మోస్ట్ పాపులర్, ఇది చాలా పాపులర్. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలవాలి మీకు. s =ut+12at² అంటే ఒక ఆబ్జెక్ట్ మొత్తం డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది అన్నదాన్ని మనము s =ut+12at² అనుకుంటాం. ఆబ్జెక్టు ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అది Sn అంటాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద nth సెకండ్. ఈ రెండిట్లో గురించి ఈ రెంటి కాంబినేషన్లో చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇంతవరకు మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము ఈ క్యాలిక్యులస్ గురించి చూద్దాం. క్యాలిక్యులస్లో బేసికల్గా మనము 2 క్యాలిక్యులస్లో ఉన్నటువంటి, ఒకటేమో ఇంటిగ్రేషన్, ఆ తర్వాత ఏమో డిఫరెన్షియేషన్. ఆ రెండింటిని బేస్ చేసుకుని న్యూమరికల్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్ ఎప్పుడు వాడాలి, ఆ తర్వాత డిఫరెన్షియేషన్ ఎప్పుడు వాడాలి అంటే కనుక, మనకి ఒకవేళ ఎప్పుడైనా సరే దాంట్లో మొట్టమొదటిది ఈ రెండు కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఏమో డిఫరెన్షియేషన్, ఇంకో కేటగిరీ ఏమో ఇంటిగ్రేషన్. ఈ 2 కేటగిరీస్లో మనకి సమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొట్టమొదట మనకి డిఫరెన్షియేషన్ మనం ఎప్పుడు అప్లై చేయాలి అంటే కనుక, మనకి డిస్టెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు వెలాసిటీ కనుక్కోవచ్చు. అంటే ఇఫ్ ఫస్ట్ వన్ ఏమో ఇఫ్ డిస్టెన్స్ని మనము డిస్ప్లేస్మెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ గివెన్, అప్పుడు మనం ఏం చేస్తాం, దాని వెలాసిటీ కనుక్కోవచ్చు. ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఎక్స్ని, v =dx/dt. ఈ టైం రెస్పెక్ట్లో మనము ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు మనకి వెలాసిటీ ఫార్ములా వస్తుంది. ఓకే, అది. ఆ తర్వాత ఒకవేళ వెలాసిటీ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇఫ్ వెలాసిటీ ఈజ్ గివెన్, వెలాసిటీ అంటే కనుక v ఈజ్ గివెన్, అప్పుడు దాన్ని బట్టేసి మనము ఏం కనుక్కోవచ్చు, యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. ఏది
వెలాసిటీని టీ రెస్పెక్ట్లో డిఫరెన్షియేట్ చేసామనుకోండి, వెలాసిటీని టీ రెస్పెక్ట్లో డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు మనకి యాక్సలరేషన్ వస్తుంది. ఓకేనా? సో మనకి ఈ రెండు ఫార్ములాస్ని మనం బేస్ చేసుకుని మనకి ఎక్స్ ఇస్తే కనుక వెలాసిటీ కనుక్కోవచ్చు, అదే ఎక్స్ ఇస్తే మనం వెలాసిటీ కనుక్కోవచ్చు, యాక్సలరేషన్ కూడా కనుక్కోవచ్చు. ఎలా? v ఈజ్ ఈక్వల్ టు dx బై dt, a ఈజ్ ఈక్వల్ టు dv బై dt. మళ్ళీ దీన్ని ఎక్స్ని మనము 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు మనకి యాక్సలరేషన్ వస్తుంది. సో మనం ఈ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత మరి ఒకవేళ ఇంటిగ్రేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇంటిగ్రేషన్ ఇచ్చినప్పుడు మనము అప్పుడు ఎలా చేస్తాం? ఇదేంటంటే దీనికి మనకి ఇంతకుముందు ఒక డెఫినేషన్ ఉంది. ఏంటిది? ఒక జస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వాట్ ఈస్ దట్? ఇంటిగ్రేషన్ ఈజ్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అంటే ఇంటిగ్రేషన్ మనం ఎప్పుడైనా సరే డిఫరెన్షియేషన్ని రివర్స్ ప్రాసెస్లో తీసుకుంటూ ఉంటాం. అంటే అప్పుడు మనకి ఎలా వస్తుంది? ఒకవేళ మనం కనుక ఇంతవరకు ఇట్లా తీసుకోండి, ఒకవేళ మనకి యాక్సలరేషన్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ గివెన్, లేకపోతే కనుక ఇఫ్ వెలాసిటీ గివెన్, ఇఫ్ వెలాసిటీ గివెన్, దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అంటే కనుక మనము డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు. ఎలా? ఇక్కడ మనకి దీన్ని చూడండి, దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, అప్పుడు 1 ఇంటూ dx ఏమవుతుంది? dx అవుతుంది. dx ఈజ్ ఈక్వల్ టు v dt. సో దీని రెండు వైపులా మనము ఇంటిగ్రేషన్ చేసామనుకోండి, అప్పుడేమొస్తుంది? ఇప్పుడు v dt అల్టిమేట్గా x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ v dt. సో ఈ వెలాసిటీ ఇస్తే కనుక మనము దాని యొక్క డిస్ప్లేస్మెంట్ని కానీ డిస్టెన్స్ని కానీ మెజర్ చేయొచ్చు. ఓకే? సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఇస్తే వెలాసిటీ కనుక్కున్నాం, కానీ ఇక్కడ వెలాసిటీ ఇస్తే దాన్ని డిస్టెన్స్ కనుక్కోవాలంటే కనుక దాన్ని ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ సిచ్యుయేషన్. ఒకవేళ సెకండ్ సిచ్యుయేషన్లో మనకి ఎలా వస్తుంది? ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ గివెన్, యాక్సలరేషన్ గివెన్, అప్పుడు మనకి ఎలా వస్తుంది? మళ్ళీ దీన్ని ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ కనుక మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? dv ఈజ్ ఈక్వల్ టు dv, a బై 1 అంటే మనకి ఇట్లా తీసుకుంటే 1 ఇంటూ dv, dv ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ dt. ఓకే, అది రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రల్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a dt. ఓకే, ఇంటిగ్రల్ dv అంటే v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a dt. సో మనకి ఈ విధంగా మనకి ఒకవేళ యాక్సలరేషన్ ఇస్తే కనుక దాని వెలాసిటీని కనుక్కోవచ్చు. ఓకే, ఇవి రెండు చాలా పాపులర్ ఫార్ములాస్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు గ్రాఫ్స్ దగ్గరకు వద్దాం. గ్రాఫ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి గ్రాఫ్స్లో బేసికల్గా రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఒకటేమో ఆ ఒక గ్రాఫ్ ఇస్తారు, ఆ గ్రాఫ్ను బట్టేసి అది డిస్టెన్స్ టైం గ్రాఫా లేకపోతే వెలాసిటీ టైం గ్రాఫా యాక్సిలరేషన్ టైం గ్రాఫా అని అడగచ్చు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో రెండు రకాలు తీసుకుంటాం. దాంట్లో మొట్టమొదటి టైప్ ఏంటంటే ద గ్రాఫ్ ఈజ్ గివెన్, గ్రాఫ్ గివెన్ అంటే కనుక గ్రాఫ్ గివెన్ అంటే మనం దాన్ని ఏమని రాసుకోవాలి అంటే కనుక అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇట్లా ఇస్తారు. ఇట్లా ఇచ్చేసి మనకి ఏం చేస్తారు? జనరల్గా టీ మీద ఆ తర్వాత ఇట్లా మనకి ఇవ్వకుండా కోఆర్డినేట్స్ ఇవ్వకుండా ఇట్లా గ్రాఫ్ ఇస్తారు. ఇట్లా గ్రాఫ్ ఇచ్చేసిన తర్వాత ఇది వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ అని చెప్పేసి అంటారు. అది ఎస్టీ గ్రాఫా, వీటీ గ్రాఫా, ఏటీ గ్రాఫా అనేది మనం చెప్పాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎస్టీ గ్రాఫ్, వీటీ గ్రాఫ్, ఏటీ గ్రాఫ్లో కూడా ఇదే గ్రాఫ్ స్ట్రైట్ లైన్ నుంచి వెళ్తుంటే కనుక ఒకే గ్రాఫ్కి డిఫరెంట్ నేచర్స్ ఉంటాయి. ఒకే గ్రాఫ్ మనం తీసుకుంటే కోఆర్డినేట్స్ని బట్టేసి అది మారుతూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేయాలి. సో మొత్తం మనకి 3 గ్రాఫ్స్ ఉంటాయి. 3 గ్రాఫ్స్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. ఏమేంటి ఆ 3 గ్రాఫ్స్ అంటే కనుక ఇక్కడ ఇంటిగ్రేషన్ని ఇటు పక్క రాస్తాను. సో దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్కి మనము దీన్ని తీసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఎంతవరకు తీసుకున్న తర్వాత ఇవి గ్రాఫ్స్లో మనకి ఎన్ని గ్రాఫ్స్ ఉన్నాయి? ఎస్టీ గ్రాఫ్, వీటీ గ్రాఫ్, ఏటీ గ్రాఫ్. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఎస్టీ గ్రాఫ్, వీటీ గ్రాఫ్, ఏటీ గ్రాఫ్. సిమిలర్గా ఉన్నటువంటి గ్రాఫ్స్ని ఇంతకుముందు ట్రిక్స్లో చూసాం. ఈ గ్రాఫ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి వాటి చూడండి, సరిపోతుంది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనకి ఏరియా కనుక్కోమంటారు. ఏదైనా సరే మనకి డిస్ప్లేస్మెంట్ కానీ యాక్సలరేషను తర్వాత మనకి వెలాసిటీ ఇవి కనుక్కోవాలంటే గ్రాఫ్ నుంచి కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు గ్రాఫ్ నుంచి అంటే కనుక ఇక్కడ ఈ గ్రాఫ్స్లో నుంచే కనుక ఒకవేళ మనకి ఇచ్చినటువంటి గ్రాఫ్ ఒక రెగ్యులర్ గ్రాఫ్ అయితే కనుక దాని స్లోప్ నుంచి మనము వెలాసిటీని ఆ తర్వాత ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని కనుక్కోవచ్చు. ఓకేనా, స్లోప్ నుంచి. అంటే ఇప్పుడు మనకి ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇట్లా స్లోప్ ఉంది. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్.
ఆ తర్వాత దీన్ని మనము ఇట్లా ఒక గ్రాఫ్ కనుక ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని మనము tan θ అని చెప్పేసి అనుకుంటాం. ఈ దాన్ని మనము స్లోప్ అంటాం tan θ. ఆ స్లోప్ మనకి ఏమి ఇస్తుందంటే వెలాసిటీ ఇస్తుంది, లేకపోతే కనుక ఇన్స్టాంట్ వెలాసిటీ మాత్రమే ఇస్తుంది. ఓకేనా, వెలాసిటీ. అది ఎప్పుడు రెగ్యులర్ గ్రాఫ్ సందర్భంలో. ఒకవేళ అది కర్వ్ అయితే కనుక మనకి అదేమి ఇస్తుంది అప్పుడు, ఒకవేళ కర్వ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ డ్రా చేద్దాం దాన్ని. సో ఇక్కడ మనకి ఇంకో గ్రాఫ్ ఇట్లా కర్వ్ ఉందనుకోండి, దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేస్తాం, దీన్ని బట్టేసి మళ్ళీ ఇక్కడ గ్రాఫ్ తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్నటువంటి యాంగిల్ బట్టేసి మనకి ఇక్కడ m ఏం వస్తుంది, ఇక్కడ కూడా tan θ వస్తుంది. దీంట్లో v ఇన్స్టాంటేనియస్, ఇక్కడ మనకు వచ్చేది v ఇన్స్టాంటేనియస్ అవుతుంది, దాన్ని కనుక్కుంటాం. ఓకే, ఒకవేళ అలా కాకుండా మనకు ఒక్కోసారి ఏం చేస్తారంటే ఏరియా కనుక్కోమంటారు. అప్పుడు మనకి ఏరియా ఎలా వస్తుంది, ఏరియా అంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి, ఆ గ్రాఫ్ తీసుకొని గ్రాఫ్లో ఉన్నటువంటి సో మొత్తం ఏరియా అండర్ ద గ్రాఫ్, ఆ గ్రాఫ్ కింద ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా మనకి ఒక్కొక్కసారి డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది, ఒక్కొక్కసారి వెలాసిటీ ఇస్తుంది. వెలాసిటీ ఎప్పుడు ఇస్తుంది, ఆ తర్వాత డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఇస్తుందో చూద్దాం. ఒకవేళ మనకి ఇక్కడ 2 గ్రాఫ్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనకి 2 గ్రాఫ్స్ తీసుకుందాం. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ కనుక సో ఫస్ట్ వన్ తీసుకుందాం, టైం జనరల్గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వెలాసిటీ ఇచ్చారనుకోండి, ఇదే గ్రాఫ్ వెలాసిటీ గ్రాఫ్. ఇట్లా వెలాసిటీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఇట్లా కర్వ్ ఉంటే కనుక ఈ ఏరియా మనకి ఏమి ఇస్తుంది, ఇది ఏరియా. ఓకే, ఈ ఏరియా మనకి ఏమి ఇస్తుంది అంటే కనుక అక్కడ ఇది మనకి డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఓకేనా, డిస్ప్లేస్మెంట్. సో మనం దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, డిస్ప్లేస్మెంట్ కనుక్కొస్తుంది. ఓకేనా, ఓకే. అదే కనుక ఒకవేళ ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ అర్థమైంది కదా, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్లో టైం తీసుకున్నాం, ఆ తర్వాత వై యాక్సిస్లోనేమో ఓకే, వై యాక్సిస్లో మనము ఇట్లా తీసుకుంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది, అప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నప్పుడు మనకి అప్పుడు ఏమొస్తుంది, వెలాసిటీ టైం గ్రాఫ్ తీసుకుంటే అక్కడ ఎంతైతే ఏరియా కవర్ అవుతుందో అది డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఒకవేళ ఈ కోఆర్డినేట్లో వెలాసిటీ బదులుగా యాక్సిలరేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడేమొస్తుంది, యాక్సిలరేషన్ వస్తే కనుక యాక్సిలరేషన్ టైం గ్రాఫ్లో అప్పుడు మనకి ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. సో వీటి గ్రాఫ్లో అయితే కనుక సో ఇది ఇక్కడ రాస్తాను చూడండి, కొంచెం ఇక్కడ స్పేస్ లేదు. గ్రాఫ్స్లో మనకి ఏరియా కనుక్కోమన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. వీటి గ్రాఫ్ అయితే వీటి గ్రాఫ్లో వచ్చేటువంటి ఏరియా దేనికి సంబంధించింది, అది డిస్ప్లేస్మెంట్కి సంబంధించింది. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ ఎస్. అదే ఏటీ గ్రాఫ్లో అయితే కనుక అది వచ్చేటువంటి ఏరియా దేనికి సంబంధించింది అవుతుంది, అది మనకి వెలాసిటీ ఇస్తుంది. ఓకేనా, వెలాసిటీ టైం గ్రాఫ్లో ఇస్తే వచ్చిన ఏరియా డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. అదే కనుక యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ అయితే కనుక అది దేంట్లో ఇస్తుంది, ఏరియా అనేది దాని యొక్క మొత్తం వెలాసిటీ అనేది ఇస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి బేసిక్ న్యూమరికల్స్ అన్నీ కూడా మనము ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. Velocity is given by v is equal to 4t of 1 minus 2t. Find the value of time at which velocity is maximum. ఇక్కడ మనకి వెలాసిటీ ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చిన తర్వాత టైం కనుక్కోవాలి ఎప్పుడు వెలాసిటీ మ్యాక్సిమం అయినప్పుడు. వెలాసిటీ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే కనుక ఒకసారి అది ఫైనల్ వెలాసిటీ ఎప్పుడైతే అది కనుక వెలాసిటీ మ్యాక్సిమంలోకి వచ్చింది అంటే కనుక దాని వెలాసిటీ అనేది అంతకుమించి ఇంక లేదు, అవునా. సో అది ఫైనల్ వెలాసిటీకి వచ్చేస్తుంది. ఫైనల్ వెలాసిటీకి వచ్చినప్పుడే కదా మ్యాక్సిమం వస్తుంది. అప్పుడు దానికి ఏం జీరో అవుతుంది, యాక్సలరేషన్ జీరో అవుతుంది. కాన్సెప్ట్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యూ ఇనీషియల్ వెలాసిటీతో, ఆ తర్వాత అది ఫైనల్ వెలాసిటీకి వెళ్ళింది, ఇది ఫైనల్ వెలాసిటీ. ఈ వెలాసిటీ ఇది మ్యాక్సిమంకి వెళ్ళిందంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా వెలాసిటీ లేదు, రైట్. అప్పుడు దానికి యాక్సలరేషన్ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, దీనికి మనము యాక్సలరేషన్ని మనం జీరో తీసుకుంటే అప్పుడు మనకి టీ వాల్యూ వస్తుంది. సో దానికన్నా ముందు మొట్టమొదట మనం ఏం చేయాలి, యాక్సలరేషన్ కనుక్కోవాలి. మనకి ఇచ్చినటువంటి v ఉంది, vని సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు 4t ఇంటూ 1 మైనస్ 2t. v ఈజ్ ఈక్వల్ టు 14 లోపల పంపించండి, 4t మైనస్ 4 2 8t².
సో మనకి దీనికి యాక్సలేషన్ కనుక్కోవాలి. దీనికి యాక్సలేషన్ ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ 4t డిఫరెన్షియేట్ చేయాలి మనం. డిఫరెన్షియేట్ చేస్తే మనకి అప్పుడు యాక్సలరేషన్ వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ 4t మైనస్ డి బై డిటి ఆఫ్ 8t స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ముందుకు వస్తుంది, అది మైనస్ 8 కాన్స్టెంట్ ముందుకు వస్తుంది, 8 ఇంటూ 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1. అందువల్ల మనకి అప్పుడు ఎంత వస్తుంది? డి బై డిటి ఆఫ్ 8t స్క్వేర్. డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ తీసుకుందాం. సో 8 ముందుకు వస్తే కనుక డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్. సో మనకి ఇక్కడ 4 మైనస్ 8 ఇంటూ 2 డిటి బై డిటి అవుతుంది. అంతేనా? 2 మనం మళ్ళీ దాన్ని ఏం చేస్తాం? టీ పవర్ 2 మైనస్ 1 అంటే 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1 అప్పుడు డిటి బై డిటి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మనకి అల్టిమేట్గా మనకి ఎంత మిగులుతుంది? ఇక్కడ 2t అనేది మిగులుతుంది. అవునా? సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ప్రకారం డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ అంటే కనుక 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టీ. ఓకేనా? సో మనకి ఆ విధంగా 2t అనేది వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 8 2s 16t. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏది కాన్స్టెంట్ అవుతుంది? ఇక్కడ మనము ఎప్పుడైతే వెలాసిటీ మ్యాక్సిమం అవుతుందో అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ మొత్తంని మనము ఏం చేసుకోవచ్చు? 0కి ఈక్వలెంట్ చేసుకోవచ్చు. 4 మైనస్ 16t ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 16t ఈజ్ ఈక్వల్ టు 4 నాడు పంపించండి, మైనస్ 4 అవుతుంది. సో బోత్ సైడ్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఆ తర్వాత t ఈజ్ ఈక్వల్ టు 4/16, 4 1s 4 4s, 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.25 కింద వస్తుంది. ఓకేనా? 0.25 సెకండ్స్ మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇది ఒకటే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఏంటది? వెలాసిటీ మ్యాక్సిమం అయితే కనుక దానికి యాక్సలరేషన్ అనేది 0 అవుతుంది. ఓకేనా? రైట్, ఇంకో న్యూమరికల్ చూద్దాం. x ఇచ్చారన ఫైండ్ ద రిటార్డేషన్ ఆఫ్ ద పార్టికల్ వెన్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ 0. సో మనము ఏం కనుక్కోవాలి అంటే కనుక రిటార్డేషన్ కనుక్కోవాలి, నెగిటివ్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఓకేనా? యాక్సలరేషన్ నెగిటివ్ మనం ఫైండ్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది నెగిటివ్లో రావాలి. సో దాన్ని రిటార్డేషన్ అంటే. ఆ తర్వాత మనకి కండిషన్ ఏమి ఇచ్చారు? వెలాసిటీ అనేది 0 అయితే కనుక. సో మొట్టమొదట ఏం చేయాలి? మనం వెలాసిటీని 0 చేసుకుని దాని నుంచేసి మనం యాక్సిలరేషన్ వాల్యూని కనుక్కోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. మొట్టమొదట మనకి ఇచ్చినటువంటి జస్ట్ ఈక్వేషన్ ఏంటిది అంటే కనుక అది పార్టికల్ డిస్ప్లేస్మెంట్. x ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 12t మైనస్ t క్యూబ్. దీంట్లో వెలాసిటీ 0 చేయాలి. అప్పుడు దీన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు d బై dx బై dt, దీన్ని t టర్మ్స్లో డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు మొత్తం మనకి d బై dt ఆఫ్ 8 ప్లస్ 12t మైనస్ t క్యూబ్. ఈ మొత్తం ఇచ్చిన డేటా ప్రకారం ఎంత? 0. సో ఇక్కడ మొట్టమొదట దీన్ని దానికే సపరేట్గా రాద్దాం. అప్పుడు d బై dt ఆఫ్ 8 ప్లస్ d బై dt ఆఫ్ 12t మైనస్ d బై dt ఆఫ్ t క్యూబ్. ఈ మొత్తాన్ని దేనికి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ అంటే ఎంత వస్తుంది? 0 వస్తుంది. ప్లస్ ఇక్కడ 12 కాన్స్టెంట్ ఉంది, 12 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ టైం విత్ రెస్పెక్ట్ టైం అంటే అది 1 వస్తుంది. మైనస్ d బై dt ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో 3 ఇంటూ 3 పవర్ t పవర్ 3 మైనస్ 1. ఈ మొత్తం ఎంత? 0. సో అల్టిమేట్గా మనకి dx బై dt అంటే మనం దాన్ని ఏమనుకుంటాం? v ఈజ్ ఈక్వల్ టు. ఓకే, అండ్ v ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ అల్టిమేట్గా రాసుకుంటే 12 మైనస్ 3t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా? 3t స్క్వేర్. సో ఈ మొత్తాన్ని మళ్ళీ ఇక్కడ రాద్దాం. 12 మైనస్ 3t స్క్వేర్. 12 మైనస్ 3t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ 12 అవతల పంపించండి.
అప్పుడేమొస్తుంది అది -3t² ఈజ్ ఈక్వల్ టు -12 అవుతుంది. అప్పుడు మనకి బోత్ సైడు మైనస్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3ని అటు పంపించండి, లేకపోతే డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోండి. 3 1s 3 4s అవుతుంది. అప్పుడు t² ఈజ్ ఈక్వల్ టు 4. అల్టిమేట్గా t వాల్యూ మనకి ఇక్కడ 2 వస్తుంది. ఓకేనా, 2 సెకండ్స్. సో ఇది ఇట్లా పెట్టేసాయి. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, యాక్సలరేషన్ కనుక్కోవాలి. సో యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, dv/dt. ఓకేనా, వెలాసిటీకి అయితే కనుక dx/dt, యాక్సలరేషన్కి అయితే కనుక dv/dt. దట్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ v వాల్యూ మనకి ఇక్కడ వెలాసిటీ ఎంత వచ్చింది మనకి, ఇది మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది. సో 8 ఒకసారి ఇక్కడ మళ్ళీ చేద్దాం. అయితే d/dt ఆఫ్ వెలాసిటీ యాక్సలరేషన్ మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్స్ నుంచి కూడా చేద్దాం ఒకసారి. సో మొట్టమొదట v ఈజ్ ఈక్వల్ టు, ఓకే, అండ్ సో v ఈజ్ ఈక్వల్ టు dx/dt. సో d/dt ఆఫ్ x వాల్యూ ఎంత, 8 + 12t - t³. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసి 0 అయిపోతుంది, ఇక్కడ 12 మిగులుతుంది. 12 - 3t². ఓకేనా, 3t² మనకి వెలాసిటీ ఎంత వస్తుంది. ఇప్పుడు యాక్సలరేషన్ అయితే ఎంత వస్తుంది, అప్పుడు dv/dt. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ 12 - 3t². ఓకేనా, సో సెపరేట్ చేద్దాం. d/dt ఆఫ్ 12, ఓకే, మైనస్ d/dt ఆఫ్ 3t². సో ఇక్కడ ఈ మొత్తం వాల్యూ కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేసి 0 వస్తుంది. సో 0 మైనస్ 3 × t² అంటే కనుక డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ ముందు రాసుకుంటాం. d/dx ఆఫ్ x⁴n అంటే n × x⁴n - 1 కాబట్టి ఇంటూ 2 × t⁻2 - 1. దిస్ ఈజ్ ఈక్వల్ మనం ఎంత రాస్తాం, -3 2 6t -6t. వేరాజ్ టీ వాల్యూ ఎంత ఉంది మనకి, ఇక్కడ టీ మనం కనుక్కున్నాం కదా ఆల్రెడీ, ఎంత వచ్చింది టీ వాల్యూ. టీ వాల్యూని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి టీ వాల్యూ ఎంత, 2 సెకండ్స్. సో టీ ఈజ్ ఈక్వల్ టు -6 × 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -12. ఓకేనా, ఇక్కడ మైనస్ సైన్ మనకి ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది, మనకి వచ్చిన వాల్యూ ఏంటంటే అది ఒక రిటార్డేషన్ కింద వస్తుంది. అండ్ సో -12. సో ఇక్కడ మనకి 12 అనేది ఇక్కడ ఉంది. సో ఇది మనకి మైనస్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు, రిటార్డేషన్ కనుక్కోమన్నారు. సో ఈ వాల్యూ అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఇంకొక న్యూమరికల్ చూద్దాం. ద వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ ఇచ్చారు at + bt² అని, a and b కాన్స్టెంట్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఇన్ బిట్వీన్ 1 సెకండ్ అండ్ 2 సెకండ్. ఇక్కడ మనము మొట్టమొదట ఈ సొల్యూషన్ చూద్దాం ఎలా వస్తుందని. వెలాసిటీ ఈజ్ గివెన్, దట్ ఈజ్ at + bt². వెలాసిటీ అనేది at + bt². దాని నుంచి మనం డిస్టెన్స్ని మనము ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కనుక్కోవాలి. సో మనకి వెలాసిటీ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనము దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకేనా, సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మనకి ఎక్స్ ఇచ్చి దాని వెలాసిటీ కనుక్కోమంటే, ఎక్స్ ఇచ్చి వెలాసిటీ అంటే కనుక దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అలా కాకుండా వెలాసిటీ ఇచ్చి ఎక్స్ కనుక్కోమంటే ఈ వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకేనా, సో మనం ఏం చేయాలి, రివర్స్ అనమాట, రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వీ యూజ్ టు కాల్ ఇట్ యాజ్ ఇంటిగ్రేషన్. సో మనకి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకేమొస్తుంది, డిస్టెన్స్ వస్తుంది. అయితే ఎంత, ఏ లిమిట్స్లో, 1 సెకండ్ నుంచి 2 సెకండ్ వరకు. దాన్ని ఇప్పుడు మనము ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్, రెండు వైపులా మనము సైడ్స్ అండ్ విత్ లిమిట్స్. వాట్ ఆర్ ద లిమిట్స్, విత్ లిమిట్స్ ఆఫ్ 1 సెకండ్ అండ్ 2 సెకండ్స్, 1 సెకండ్ అండ్ 2 సెకండ్. అప్పుడు మనకి ఎలా వస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తే కనుక ఇంటిగ్రేషన్ v1 to 2. సో 1 సెకండ్ నుంచేసి 2 సెకండ్ వరకు చేస్తే అప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ at + bt² dt. ఓకేనా, ఇంటిగ్రల్ v dt దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎస్ అవుతుంది. ఓకేనా, ఇంటిగ్రల్ v dt ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అవుతుంది.
సో ఇక్కడ 1 నుంచేసి 2 వరకు. దీన్ని మనము ఇక్కడ రాద్దాం. సో దీన్ని సెపరేట్ చేద్దాం. ఇప్పుడు మనకి s ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 at dt. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ తీసుకున్నాం. ఆ తర్వాత వాట్ ఈస్ ద సైన్? ప్లస్ సైన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 ఆ తర్వాత bt స్క్వేర్ dt ఈ విధంగా రాసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఫార్ములా x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? x పవర్ n+1/n+1. ఈ ఫార్ములాను బేస్ చేసుకుందాం. ఓకేనా? సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనము ఇప్పుడు అక్కడ ఈ వాల్యూస్ని చూద్దాం. సో దాంట్లో కాన్స్టెంట్ అనేది ముందు వచ్చేస్తుంది. సో ఏ ఇంటిగ్రేషన్ 1 to 2 t dt ప్లస్ దీంట్లో కాన్స్టెంట్ b ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 t స్క్వేర్ dt. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t అంటే t పవర్ 1 అని రాసుకోవచ్చు కదా. సో t పవర్ 1+1/1+1. లిమిట్స్ ఏమున్నాయి అక్కడ? 1 to 2. ఓకేనా? లిమిట్స్ 1 to 2 ప్లస్ b ఇంటిగ్రేషన్ t పవర్ 2+1/2+1. ఓకే, ఇంటిగ్రేషన్ 1 to 2. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్ని బయట రాసేద్దాం. a/2 t స్క్వేర్ పవర్ 1 to 2. ఓకేనా? ప్లస్ b బై కాన్స్టెంట్ ముందు రాసేస్తే b/3 t క్యూబ్ పవర్ 1 to 2. సో దీన్ని ఇంకా ఎట్లా రాయొచ్చు? a/2 ఇక్కడ అప్పర్ లిమిట్ రాయండి 2 స్క్వేర్ మైనస్ లోవర్ లిమిట్ 1 స్క్వేర్ ప్లస్ b/3 అప్పర్ లిమిట్ 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a/2 ఇంటూ 4 మైనస్ 1 ఎంత వస్తుంది? 5 ప్లస్ b/3 ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 మైనస్ 1 7. సో అల్టిమేట్గా మనము ఎలా రాద్దాం దీన్ని? ఈ ఏ ఫామ్స్లో రాద్దాం. 5a/2. సో మనకి ఇక్కడ 4 మైనస్ 1 3 ఇది. ఓకే, అండ్ సో 3/2a 3 నెంబర్స్ మొత్తం రాసేసి న్యూమరికల్స్ మొత్తం ఒక చోట రాద్దాం, కాన్స్టెంట్స్ వేరే చోట రాద్దాం. ప్లస్ 7/3 b. సో మనకి ఇక్కడ ఎక్కడుంది ఆప్షన్? అది 3/2a ప్లస్ 7/3b 3/2a ప్లస్ 7/3b. సో మనం ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వెలాసిటీని బట్టేసి డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే కనుక మనకి ఇంటిగ్రేషన్ చేయాలి అనేది ఒకటి తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ మనకి ఎలా ఆపరేట్ చేస్తాం, దాని వాల్యూస్ని ఎలా మనము అడాప్ట్ చేసుకుంటాం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఇంకో న్యూమరికల్ చూద్దాం. Find the distance traversed by the particle from t is equal to 0 seconds to t is equal to 3 seconds. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఒక పార్టికల్ ఇట్లా ట్రావెల్ చేసి మళ్ళీ ఇట్లా రీచ్ అయింది. సో ఇక్కడ మనకి ఇది వెలాసిటీ టైం గ్రాఫ్కి మనకి అక్కడ ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ కావాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఏరియా అండర్ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఉన్నటువంటి ఏరియా డిస్టెన్స్ టైం గ్రాఫ్లో అయితే కనుక డిస్టెన్స్ టైం గ్రాఫ్లో ఏరియా అండర్ ద గ్రాఫ్ ఏమి ఇస్తుంది మనకి? అది ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ని ఇస్తుంది. డిస్టెన్స్ ఆ డిస్ప్లేస్మెంట్ వాటర్ మీద డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ గ్రాఫ్ కింద ఉన్నటువంటి ఏరియా ఏమైతే ఉందో ఆ ఏరియాని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి అక్కడ మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో వస్తుంది. దానికోసం మొట్టమొదటి ఏం చేద్దామంటే వీటికి కొన్ని వాల్యూస్ రాదు. దీని లెటర్స్ ఓ, ఆ తర్వాత ఇక్కడ నుంచేసి ఏ, బి, సి, డి, ఈ విధంగా తీసుకుంటే కనుక ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి. ఏ ఏరియా కనుక్కోవాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ, ఏ, బి, సి, ఓ. దీంట్లో ఓ, ఏ, బి, సి, సరే ఇది కూడా రాసేద్దాం. సి, డి, ఈ,
ఓ. ఈ మొత్తం ఏరియాని మనం కనుక్కోవాలి. దీంట్లో మనకి ఏమేమి సెగ్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటి ఈ మొత్తం ఏరియాలో మొట్టమొదట మనకి ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ OAE ప్లస్ ఆ తర్వాత మనకు ఒక ట్రెపీజియం ఉంది. ఏంటిది? ఈ ట్రెపీజియం మనకు వచ్చేటప్పటికల్లా AEDB ఉంది ప్లస్ ఇంకో ట్రయాంగిల్ ఉంది, అవునా? ఈ పార్ట్ వరకు ట్రెపీజియం కింద తీసుకున్నాం. మిగిలిన పార్ట్ ఏంటది? ట్రయాంగిల్ DCB. సో మనకి ఇప్పుడు మనకి దీని ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలనుకుంటే మనకి ఫార్ములా ఏంది? ట్రయాంగిల్కి అయితే కనుక ½ ఇంటూ B ఇంటూ H. ½ ఇంటూ బేస్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ దా బేస్ 1 - 0 అంటే 1. ఆ తర్వాత మనకి హైట్ కనుక్కోవాలి. సో AE అనేది హైట్ అవుతుంది, AE హైట్ అవుతుంది. సో ఆ AE వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ నుంచి తీసుకోవచ్చు కదా, అది వాల్యూ ఎంత ఉంది? 1. సో 1 ప్లస్ ఇదేంటి? AEDB అనేది ఒక ట్రెపీజియం. దానికోసం మనం ఏం చేస్తామంటే కనుక ఇప్పుడు ½ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లెంగ్త్, ఈ లెంగ్త్ ఎంత ఉందో తీసుకుంటాం, లెంగ్త్. ఆ తర్వాత ప్లస్ ఆ తర్వాత దాని బ్రెడ్త్ తీసుకోవాలి. ఓకే, అండ్ బోత్ సైడ్స్ తీసుకుందాం. ఈ సైడ్ ఎంత ఉంది అంటే కనుక ట్రెపీజియంలో ఈ సైడ్ ఎంత ఉంది? 0 - 1. ఈ సైడ్ని యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఈ సైడ్ ఎంత ఉంది? ఇక్కడ ఈ సైడ్ తీసుకుంటే 1 - 0 1 వస్తుంది కదా, ప్లస్. ఆ తర్వాత ఈ BE అంటే ఈ సెగ్మెంట్ వస్తుంది, అందువల్ల ఎంత అవుతుంది? 1.5. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం కనుక్కోవాలి? దాని బేస్ కూడా కనుక్కోవాలి. బేస్ ఎంత ఉంది అంటే కనుక ఇక్కడ 2 - 1 అంటే కనుక ఇంటూ 1 వస్తుంది. ఓకేనా, రైట్. ప్లస్ ఆ తర్వాత DCB కనుక్కో. DCB అంటే ఏంటి? ట్రయాంగిల్. అది మళ్ళీ దానికి వస్తుంది ½ ఇంటూ బేస్ ఎంత? 3 - 2 1 ఇంటూ ఆ తర్వాత హైట్ ఎంత వస్తుంది మనకి? హైట్ అనేది ఈ పార్ట్ తీసుకుంటాం. సో 1.5 - 0 అంటే కనుక 1.5, దట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ మొత్తం వాల్యూ ఎంత వస్తుంది? 1/2 వస్తుంది, ప్లస్ 1/2 ఇంటూ 1 + 1.5 అంటే కనుక 2.5 ప్లస్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 1/2 ఇంటూ 1 ఇంటూ 1.5 అంటే సో మొత్తం మనకి ఎంత వస్తుంది? 1.5/2. సో మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1/2 ప్లస్ 2.5/2 ప్లస్ 1.5/2 మొత్తం తీసుకుంటాం. మొత్తంలో 2 అనేది న్యూమరేటర్ కామన్గా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 1 + 2.5 ప్లస్ 1.5/2 మొత్తం అప్పుడు ఎంత వాల్యూ వస్తుంది అంటే కనుక 2.5 1.5 2 3 4 + 1 5/2. సో అల్టిమేట్గా మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత వస్తుంది? 5/2 వస్తుంది. ఓకేనా, సో మనం దీన్ని అనుకోవచ్చు. సో ఏరియా అండర్ ద గ్రాఫ్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఇది వెరీ సింపుల్ ఈక్వేషన్, వెరీ సింపుల్ సమ్. ఇది ఇక్కడ మనం కనుక యాక్సిలరేషన్ టైం ఇస్తే కనుక వెలాసిటీ కనుక్కుంటాం, స్పీడ్ టైం ఇస్తే కనుక దాని డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ కనుక్కుంటాం. ఓకేనా, ఇంకో న్యూమరికల్ చూద్దాం. Find the position of the particle at a time t is equal to 5 seconds from the origin. సో ఇక్కడ మనకి ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ అట్ ఎ టైమ్ t is equal to 5 seconds from the origin. పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ అండ్ ఇక్కడ ఇది టైమ్ ఇవ్వలేదు, అది టైం t ఆ తర్వాత వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా, ఎందుకంటే వెలాసిటీ టైం ఉన్నప్పుడే మనం దాని ఏరియా కనుక్కుంటే మనకి ఏమొస్తుంది? దాని యొక్క డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ వస్తుంది, లేదా పొజిషన్ కానీ వస్తుంది. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, పొజిషన్ మనం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనము సొల్యూషన్ అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, జాగ్రత్త చూడాలి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కనుక్కోమన్నారు? ఫ్రమ్ ద 5 seconds ఫ్రమ్ ఆరిజిన్. ఇక్కడ నుంచి 5 seconds వరకు ఇక్కడ వరకు చూసుకుందాం. సో మొట్టమొదటి దీనికి మనము కొన్ని నేమ్స్ పెడదాం. A B C D E F G. సో మనం ఏమేమి కనుక్కోవాలి? ఇప్పుడు ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ O A B C D వరకే, ఎందుకని 5 seconds అన్నారు కదా, అందువల్ల. ఓకే, D E F G O. ఓకేనా, O A B C D E F G O.
ఎందుకని ఈ ఏరియానే తీసుకోవాలి మనం, ఇది ఈ పార్ట్ తీసుకోవాలంటే కనుక అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 0 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్ వరకు ఉంది. సో ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఏరియా మాత్రం మనం తీసుకోవాలి. ఆ ఏరియా ఇది వెలాసిటీ టైం గ్రాఫ్ కాబట్టి ఇక్కడ మనకి 0 నుంచి 5 సెకండ్స్ మధ్యలో ఉన్నది మనకి ఏం వస్తుంది, అది పొజిషన్ వస్తుంది, లేదా డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు. సో దీన్ని మనము చూడండి ఏం వస్తుంది, ట్రయాంగిల్ ఏ మనకి ట్రయాంగిల్ ఓఏజీ ప్లస్ ఆ తర్వాత స్క్వేర్ ఆఫ్ ఏబిఎఫ్జి ప్లస్ రెక్టాంగిల్ సిడిఈఎఫ్ తీసుకోవచ్చు కదా, అంతే కదా. మొట్టమొదటి చూద్దాం ట్రయాంగిల్ ఓఏజీ ఎంత వస్తుంది, ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఎంత 2 - 0 అంటే కనుక 2 ఇంటూ హైట్ ఎంత 2 - 0 అంటే 2 ప్లస్ ఆ తర్వాత ఏబిఎఫ్జి. సో ఈ పోర్షన్ వరకే తీసుకుందాం. అప్పుడు మనకి దాని సైడ్ ఇంటూ సైడ్, ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ ఎంత వస్తుంది 4 - 2 ఇంటూ ఆ తర్వాత ఈ సైడ్ ఎంత వస్తుంది 2 - 0, ఎందుకంటే ఈ సెగ్మెంట్ తీసుకుంటే మనకి ఈ సెగ్మెంట్ అనేది ఇట్లా వస్తుంది. సో ఈ సెగ్మెంట్ని మనం తీసుకుంటాం. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది 2 ప్లస్ ఇక్కడ మనకి ఏమొస్తుంది లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, లెంగ్త్ ఎంత వస్తుంది 5 - 4 ఎంత 1 ఇంటూ బ్రెడ్త్ ఎంత వస్తుంది డి అంటే కనుక ఇక్కడ మనకి 3 - 0 అంటే కనుక 3 వస్తుంది. సో ఇక్కడ సింపుల్. సో 2 + 4 + 3 అల్టిమేట్గా మనకి ఎంత వస్తుంది 3 + 2 7 + 2 9. సో 9 మీటర్స్. సో మనకి ఓకేనా, చాలా సింపుల్ సమ్. ఓన్లీ మనకి ఏంటంటే అది ఇక్కడ మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. ఇక్కడ వెలాసిటీ టైం గ్రాఫ్లో అది ఏరియా అండర్ ద గ్రాఫ్ అనేది మనకి పొజిషన్ ఇస్తుంది అని చెప్పేసి మనకి తెలిసి ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం చేసేటువంటి సమ్ మనకి ఈజీగా ఆ న్యూమరికల్ అనేది అర్థమైపోతుంది. ఓకేనా. సో ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి వీటన్నిటిలో నుంచేసే మీకు 99.99% న్యూమరికల్స్ వస్తూ ఉంటాయి. సో దెన్ గో అహెడ్ విత్ ఆల్ థింగ్స్. వెరీ బిగినింగ్లో ఇచ్చినటువంటి ఆ ఫార్ములాస్ మొత్తాన్ని కూడా మెమరైజ్ చేయండి. మొత్తం మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.